ఈ షాపులో ఇచ్చేటప్పుడు ఏమయ్యా ఈ 750 ఏమో ఏ గ్రూప్ అని రాసుకో, ఇది బి గ్రూప్ అని రాసుకో, ఈ డబ్బుల వరకు బ్యాంకులో ఈ డబ్బుల వరకు నేను వచ్చి తీసుకెళ్తా అని చెప్పేవాడు. చెప్పాలి, అట్లా చెబితేనే సాధ్యం. అంటే మన కాబూలీ వాలా టైప్ లో రోజు వచ్చి క్యాష్ పట్టుకుపోవడం. ఇది జరిగితే 5 ఏళ్లలో ఈ పాటికి కొన్ని లక్షల సార్లు బయటకు వచ్చేది. ఎందుకు? తాగుబోతైనా చూస్తాడు. ఆ షాపుల్లో అమ్మేవాళ్ళు కొంతమంది అడ్డం తిరిగి ఆ తర్వాత జగన్కి వ్యతిరేకంగా తెలుగుదేశంలో చేరారు కదా, వాళ్ళైనా ఆ విషయాలు బయట పెట్టేవాళ్ళు. ఈనాడు జ్యోతి ఎప్పుడో రాసుండే, అవి రాయలేదు కదా అప్పుడు 5 ఏళ్లలో కూడా. ఇంకెవరక్కర్లా, షాప్ లెవెల్ కరప్షన్ జరగలేదు అనడానికి సాక్ష్యం ఈనాడు జ్యోతిని. ఆ 5 ఏళ్లే లేనివి ఉన్నవి కల్పించి రాసిన వాళ్ళు అది జరిగితే ఎందుకు వదిలిపెట్టేవాళ్ళు అప్పుడు. కాబట్టి అదే జగన్ ధైర్యం. ఇంకోటి, పాలసీ డెసిషన్ ఎప్పుడూ కూడా ప్రభుత్వం తీసుకుంటుంది, క్యాబినెట్ తీసుకుంటుంది, దానికి సమిష్టి బాధ్యత. అలా కాకుండా ఆర్డినెన్స్ ఏదన్నా ఇస్తే అది ముఖ్యమంత్రి బాధ్యత. అది కూడా తర్వాత మళ్ళీ క్యాబినెట్ అప్రూవల్ కావాలి. కాకపోతే అది ముఖ్యమంత్రి బాధ్యత. ఇది విధానపరమైన నిర్ణయం. నేను అతను అడిగిన పాయింట్ అదే. ప్రైవేటు షాపుని ప్రభుత్వం తీసుకుంటే లంచం ఇస్తారా? ప్రభుత్వ షాపుని ప్రైవేట్కి చేస్తే లంచం ఇస్తారా? సింపుల్ లాజిక్. ప్రభుత్వం షాపుని ఎవడన్నా ప్రైవేట్కి ఇస్తుంటే డబ్బులు ఇస్తాడు. ప్రైవేట్ షాపుని ప్రభుత్వం తీసేసుకోండి అంటే ఎవడు లంచం ఇస్తాడు? ఇంకోటి, ధర 100 రూపాయల మధ్యాన్ని 90 రూపాయలకి తగ్గిస్తే లంచం ఇస్తారా? 100 రూపాయల బాటిల్ 250 రూపాయలకి పెంచితే లంచం ఇస్తారా? బుద్ధిపూర్వరావు ఉన్నాడు ఎవడైనా తగ్గిస్తే లంచం ఇస్తాడు.